మనం పైల్స్ విషయానికి వచ్చినప్పుడు సాధారణంగా ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, మలబద్ధకం కావచ్చు, ఫైబర్ ఎక్కువ తీసుకోకపోవడం కావచ్చు. అంటే ఎటువంటి కారణాలు మనకి ఈ పైల్స్‌కి కారణమవుతున్నాయి? కాలానుగుణంగా ఈ కేసులు పెరుగుతున్నాయా? కారణాలేంటి? పైల్స్ అనేది కంప్లీట్ మన ఏమంటారు మనం హ్యాబిట్స్ వచ్చే డిజీజ్ అన్నట్టు. ఇదేదో సెపరేట్‌గా వచ్చేది ఏది కాదు. మన లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ ఎంత బాగుంది అనే దాన్ని బట్టే ఏనల్ కెనాల్ యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు, ఏనల్ కెనాల్ యొక్క హెల్త్ గానీ, ఏనల్ కెనాల్ యొక్క డిసీజులు గానీ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే మలబద్ధకం స్టార్ట్ అయ్యింది అంటే ఏనల్ కెనాల్‌లో ఫిషర్ వచ్చే అవకాశాలుంటాయి. పైల్స్ గానీ, ఫిస్టులాలు గానీ ఇవి ఏవైనా వచ్చే అవకాశాలు ఓన్లీ మన కాన్‌స్టిపేషన్ మలబద్ధకం గురించి ఉంటుంది. ఒకప్పుడు చూస్తే మలబద్ధకం అనేది చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళు తినే డైట్ గానీ, తీసుకునే వాటర్ గానీ, వ్యాయామాలు, ఎక్సర్‌సైజ్ గానీ ఇవన్నీ చాలా పర్టిక్యులర్ మంచిగుండేది. ఇప్పుడు మా ఫాదర్ ఏజ్ వాళ్ళని తీసుకుంటే గనక ఏ రోజు నాకు కాన్‌స్టిపేషన్ హిస్టరీ చెప్పలేవు. బట్ తర్వాత తరాలు మారే కొద్దీ కల్లా మనం తీసుకునే జంక్ ఫుడ్ కావచ్చు, చిప్స్ గానీ, లేకుంటే పిజ్జాలు గానీ, బర్గర్స్ గానీ, బిర్యానీలు గానీ, ఈ జంక్ ఫుడ్ ఒకటి. రెండోది ఆల్కహాల్. ఆల్కహాల్ కంటెంట్ కూడా 15% కంటే ఎక్కువ దాటింది అంటే గనక కాన్‌స్టిపేషన్ కాజ్ చేస్తుంది. ఎందుకు అంటే ఇది డీహైడ్రేషన్ అయిపోతుంది. డీహైడ్రేషన్ కావడం వల్ల మోషన్‌లో ఉన్న వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోవడం వల్ల మోషన్ అనేది హార్డ్‌గా ఫార్మ్ అయిపోతుంది. సపోజ్ మీరు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని తీసుకోండి. తను ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి కార్‌లో ఏసీనే. మన ఆఫీస్‌కెళ్ళాక అక్కడ 12 గంటలు ఆఫీస్‌లో ఏసీనే. దానివల్ల అతను వాటర్ తీసుకునే కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా తీసుకుంటే అసలు ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ తీసుకుంటున్నాం. ఫైబర్ యొక్క ఇంపార్టెన్స్ తెలవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే కాన్‌స్టిపేషన్ స్టార్ట్ అయ్యే వరకు ఎర్లీ ఏజ్‌లోనే పైల్స్‌కి గురవుతున్నారు. ఎర్లీ ఏజ్‌లోనే ఫిషర్ గానీ, ఫిస్టులాలు గానీ వస్తున్నాయి. సో ఇలాగే గనక మనము కాన్‌స్టిపేషన్‌కి లోనై ఫైబర్ తక్కువ తీసుకుంటే చివరికి పెద్ద పేకొచ్చే క్యాన్సర్‌లు కూడా వచ్చే అవకాశాలనేవి 100% ఎక్కువ ఉంటాయి ఈ కాలంలో. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.